హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు బాలలకు నీతి కథలు, మహనీయుల జీవిత చరిత్రలు, కెరీర్ గైడెన్స్, జాబ్ నోటిఫికేషన్స్, ఇంకా లైఫ్ స్టైల్ వీడియోస్, ఇలా ఎన్నో మంచి విషయాలు డైలీ వీడియోస్గా అప్లోడ్ చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ ప్రయోజనాలు మీరు కూడా పొందుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి ఈరోజు మన వీడియో సినీ నటుడు, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, మానవతావాది అమితాబ్ బచ్చన్ గారి జీవిత చరిత్రను ఈరోజు మీ ముందుకు తెస్తున్నాను. మరి ప్లీజ్ లైక్ చేయండి, అలాగే వీడియోను చివరి వరకు చూడవలసిందిగా మనవి. ఈరోజు మనము అమితాబ్ బచ్చన్ గారి గురించి తెలుసుకుందాం. అమితాబ్ హరివంశ్ బచ్చన్ జననం 1942 అక్టోబర్ 11. భారత సినీ నటుడు. 1970లలో రిలీజ్ అయిన జంజీర్, దేవార్ సినిమాలతో ప్రఖ్యాతి పొందారు. తన పాత్రలతో భారతదేశపు మొదటి యాంగ్రీ యంగ్ మ్యాన్గా ప్రసిద్ధి చెందారు. బాలీవుడ్లో షెహన్ షా, స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బి అనే బిరుదులను కూడా పొందారు. 4 దశాబ్దాలలో దాదాపు 180 సినిమాలలో పనిచేశారు ఆయన. భారతీయ సినిమాలో అమితాబ్ అత్యంత ప్రభావవంతమైన నటునిగా ప్రఖ్యాతిగాంచారు. 1970-80లలో అమితాబ్ ఆధిపత్యం కొనసాగింది. అప్పట్లో ఫ్రెంచ్ దర్శకుడు ఫ్రాన్సిస్ ట్రుఫట్ భారతీయ సినిమాని వన్ మ్యాన్ ఇండస్ట్రీగా అభివర్ణించారు. ఇంకా ఆయన బయోగ్రఫీని తెలుసుకుందాం. జననం 1942 అక్టోబర్ 11. ఆయన పూర్తి పేరు అమితాబ్ హరివంశరాయ్ బచ్చన్. ప్రస్తుత వయసు 82 సంవత్సరాలు. పుట్టిన ప్రదేశం అలహాబాద్. జాతీయత భారతీయుడు. విద్యా సంస్థ షేర్వుడ్ కళాశాల, నైనిటేల్ కిరోరిమల్ కళాశాల, ఢిల్లీ యూనివర్సిటీ. వృత్తి నటుడు, నిర్మాత, గాయకుడు మరియు వ్యాఖ్యాత. క్రియాశీల సంవత్సరాలు 1969 నుండి ప్రస్తుతం. జీవిత భాగస్వామి జయా బచ్చన్. పిల్లలు శ్వేతా బచ్చన్ నంద, అభిషేక్ బచ్చన్. తల్లిదండ్రులు హరివంశరాయ్ బచ్చన్, తేజీ బచ్చన్. బంధువులు అజితాబ్ బచ్చన్ సోదరుడు, ఐశ్వర్యరాయ్ బచ్చన్ కోడలు. పురస్కారాలు పద్మవిభూషణ్ 2015, పద్మభూషణ్ 2001, పద్మశ్రీ 1984. ఉత్తమ నటునిగా 4 జాతీయ అవార్డులు. అంతర్జాతీయ స్థాయి సినిమా ఫెస్టివల్స్, అవార్డు వేడుకల్లోనూ ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు అమితాబ్. 15 ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుపొందారు. ఉత్తమ నటుడు కేటగిరీకి గాను 40 సార్లు నామినేట్ అయి ఫిల్మ్ఫేర్కు అతి ఎక్కువ సార్లు నామినేట్ అయిన నటుడు కూడా బచ్చనే. నటునిగానే కాక నేపథ్య గాయకునిగా, నిర్మాతగా, టెలివిజన్ యాంకర్గాను తన ప్రతిభ చాటుకున్నారు ఆయన. 1980లలో రాజకీయాలలో కూడా క్రియాశీలకంగా పనిచేశారు అమితాబ్. 1984లో భారత ప్రభుత్వం అమితాబ్ను పద్మశ్రీతోనూ, 2001 పద్మభూషణ్తోనూ, 2015లో పద్మవిభూషణ్తోనూ గౌరవించింది. 2007లో ఫ్రెంచ్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన లెగియన్ ఆఫ్ హానర్తో గౌరవించింది. హాలీవుడ్లో మొదటిసారి 2013లో ది గ్రేట్ గేట్స్బే అనే సినిమాతో అడుగుపెట్టారు బచ్చన్. జియూష్ వ్యక్తి మేయర్ వోల్ఫ్ షిమ్ అనే పాత్రలో నటించారు ఆయన. ఇంకా ఆయన తొలినాళ్ల మరియు వ్యక్తిగత జీవితం తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో జన్మించారు బచ్చన్. వీరి పూర్వీకులు ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లా రాణిగంజ్ తాలూకా బబూపట్టి గ్రామానికి చెందినవారు. అమితాబ్ తండ్రి హరివంశరాయ్ శ్రీవాస్తవ బచ్చన్ హిందీ కవి. ఆయన తల్లి తేజీ బచ్చన్ పంజాబీ సిక్కు. ఆమెది పంజాబ్ రాష్ట్రంలోని లయల్పూర్ పట్టణం. అమితాబ్ అసలు పేరు ఇంక్విలాబ్. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదానికి ఆకర్షితులైన హరివంశ్ అమితాబ్కు ఆ పేరు పెట్టారు. ఈ నినాదానికి తెలుగులో విప్లవం వర్ధిల్లాలి అనే అర్థం. తన స్నేహితుడు కవి అయిన సుమిత్రానందన్ పంత్
సూచన మేరకు అమితాబ్ అని తిరిగి పేరు మార్చారు హరివంశ్. అమితాబ్ ఇంటి పేరు శ్రీవాస్తవ అయినా హరివంశ్ కలం పేరు అయిన బచ్చన్ వారి ఇంటి పేరుగా మారింది. అమితాబ్ తండ్రి 2003లో, తల్లి 2007లో చనిపోయారు. నైనిటాల్లోని షేర్వుడ్ కళాశాలకు అమితాబ్ పూర్వ విద్యార్థి. తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన కిరోరిమల్ కళాశాలలో చదువుకున్నారు. ఆయన తమ్ముడి పేరు అజితాబ్. అమితాబ్ తల్లికి నటన అంటే ఇష్టం. ఆమె నాటకాల్లో నటించేవారు. ఆమెకు ఒక సినిమా అవకాశం కూడా వచ్చింది. కానీ ఆమె గృహిణిగా ఉండడానికే ఇష్టపడ్డారు. అమితాబ్కు సినిమాలపై ఆసక్తి కలగడానికి ఆయన తల్లి తేజీ ప్రోత్సాహం చాలా ఉంది. అమితాబ్ తన సహనటి జయా బచ్చన్ను పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు, శ్వేతానంద మరియు అభిషేక్ బచ్చన్. ఇంకా ఆయన కెరీర్ తొలినాళ్ళు అయితే చూద్దాం. 1969 నుంచి 1972 వరకు చూద్దాం. అమితాబ్ 1969లో భువన్ షోమ్ అనే సినిమాలో నేపథ్య కథకునిగా మొదటిసారి పరిచయం అయ్యారు. మృణాల్ సేన్ తీసిన ఈ సినిమా జాతీయ అవార్డు గెలుచుకుంది. నటునిగా మాత్రం సాత్ హిందుస్తానీ ఆయన మొదటి సినిమా. ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో 7 ప్రధాన పాత్రల్లో ఒకరిగా చేశారు అమితాబ్. రెండో సినిమా ఆనంద్ 1971లో రాజేష్ ఖన్నాతో కలిసి చేసిన అమితాబ్ ఆ సినిమాలో వైద్యునిగా నటించారు. ఈ సినిమాలో ఆయన నటనకు గాను ఉత్తమ సహాయ నటునిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత పర్వానా 1971 సినిమాలో మొదటిసారిగా ప్రతినాయకునిగా నటించారు. ఈ సినిమా తర్వాత రేష్మా ఔర్ షారా 1971లో కూడా విలన్ పాత్రే పోషించారు. ఈ సమయంలోనే గుడ్డి సినిమాలో అతిథి పాత్రలో నటించారు. బావర్చి సినిమాలో కూడా ఒక ప్రత్యేక పాత్ర చేశారు. 1972లో ఎస్ రామనాథన్ దర్శకత్వం వహించిన బాంబే టు గోవా సినిమాలో నటించారు అమితాబ్. తారాపథంలోకి 1973 నుంచి 1983 వరకు. అప్పటిదాకా రొమాంటిక్ హీరోగా కొనసాగుతున్న అమితాబ్ను డైరెక్టర్ ప్రకాష్ మెహ్రా జంజీర్ 1973లో విజయ్ ఖన్నా పాత్రలో యాంగ్రీ యంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కొత్త పర్సోనా నిర్మించారు. ఫిల్మ్ఫేర్ అమితాబ్ పెర్ఫార్మెన్స్ని ఐకానిక్గా అభివర్ణించింది. ఆ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమానే కాదు, అమితాబ్ను స్టార్ను చేసిన సినిమా కూడా. ఈ సినిమాలోని ఆయన నటనకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటునిగా మొట్టమొదటి అవార్డు అందుకున్నారు. 1973లో విడుదలైన జంజీర్లోనే కాక వారి వివాహం తర్వాత అభిమాన్ వంటి చాలా సినిమాల్లో జయ, అమితాబ్ జంటగా తెరపై కనిపించారు. అభిమాన్ వారి వివాహం అయిన నెల తరువాత విడుదలై విజయం సాధించింది. మరొకసారి రాజేష్ ఖన్నాతో నమక్ హరామ్ సినిమాలో విక్రమ్ పాత్రలో కనిపించిన అమితాబ్ ఉత్తమ సహాయ నటునిగా 2వ ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. ఈ సినిమాకు హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వం వహించగా బీరేష్ చటర్జీ స్క్రిప్ట్ అందించారు. 1974లో అమితాబ్ కుంవారా బాప్, దోస్త్ వంటి సినిమాల్లో అతిథి పాత్రలు పోషించారు. రోటీ కపడా ఔర్ మకాన్ సినిమాలో సహాయ నటుని పాత్ర కూడా వేశారు. అమితాబ్ నిజాయితీ, ఆర్థిక అసమానతల అణిచివేత ముఖ్యాంశంగా వచ్చిన ఈ సినిమాను మనోజ్ కుమార్ దర్శకత్వం వహించారు. 1974లో అతి ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిన సినిమా ఇది. 1974 డిసెంబర్ 6న విడుదలైన మజ్బూర్ సినిమాలో అమితాబ్ ప్రధాన పాత్ర పోషించారు. హాలీవుడ్ సినిమా జిగ్జాగ్కు రీమేక్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్. 1975లో వివిధ రకాలైన జానర్లలో సినిమాలు చేశారు బచ్చన్. చుప్కే చుప్కే కామెడీ, ఫరార్ క్రైమ్ డ్రామా, మిలీ రొమాంటిక్ డ్రామాలతో అమితాబ్ అలరించారు. 1975 బాలీవుడ్ చరిత్రలోనూ అమితాబ్ కెరీర్లోనూ అత్యంత భారీ హిట్లను అందించిన సంవత్సరం. ఆ సంవత్సరంలో అమితాబ్ నటించిన దేవార్, షోలే సినిమాలు భారతీయ సినిమా చరిత్రలో చెప్పుకోదగ్గ మలుపు. యష్ చోప్రా దర్శకత్వం వహించిన దేవార్ సినిమాలో శశి కపూర్, నిరూపా రాయ్, నీతూ సింగ్లతో నటించారు అమితాబ్.
ఈ సినిమాలోని నటనకు గాను ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుని అవార్డు అందుకున్నారు ఆయన. బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్గా నిలిచింది ఈ చిత్రం. ఇండియా టైమ్స్ ఈ సినిమాను తప్పక చూడాల్సిన బాలీవుడ్ 25 చిత్రాల జాబితాలో ఒకటిగా పేర్కొంది. ఆగస్టు 15న విడుదలైన షోలే సినిమా 1975 సంవత్సరానికే కాక మొత్తం భారతదేశంలోనే అతి ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో అమితాబ్ జయదేవ్ పాత్రలో కనిపించారు. 1999లో BBC ఇండియా ఈ సినిమాను ఫిల్మ్ ఆఫ్ ద మిలీనియంగాను, ఇండియా టైమ్స్ తప్పక చూడాల్సిన 25 బాలీవుడ్ సినిమాల జాబితాలోనూ చేర్చింది. అదే సంవత్సరంలో ఫిల్మ్ఫేర్ 50వ వార్షికోత్సవాల సందర్భంగా షోలే సినిమాకు ఫిల్మ్ఫేర్ బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ 50 ఇయర్స్ అవార్డు వచ్చింది. 1976లో యశ్ చోప్రా దర్శకత్వం వహించిన రొమాంటిక్ మూవీ కభీ కభీతో ఎటువంటి పాత్రలైనా చేయగలనని నిరూపించుకున్నారు అమితాబ్. ఈ సినిమాలో యువకవి అమిత్ మల్హోత్రా పాత్రలో కనిపించారు ఆయన. అప్పటిదాకా వచ్చిన యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలకు పూర్తి విరుద్ధంగా ఉండి రొమాంటిక్ హీరోగా నటించిన అమితాబ్కు ప్రేక్షకుల నుండే కాక విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన లభించింది. ఈ సినిమాకు గాను ఆయనను ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుని అవార్డుకు నామినేషన్ లభించింది. అదే సంవత్సరంలో అదాలత్ అనే సినిమాలో తండ్రి కొడుకుగా ద్విపాత్ర అభినయం చేశారు అమితాబ్. 1977లో అమర్ అక్బర్ అంతోనియా సినిమాలోని అంతోనియా పాత్రలో ఆయన నటనకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటునిగా అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో వినోద్ ఖన్నా, రిషి కపూర్లతో కలిసి నటించారు ఆయన. ఆ సంవత్సరంలో ఈ సినిమా అత్యధిక వసూళ్లు గెలిచింది. అదే సంవత్సరంలో పర్వరిష్, ఖూన్, పసీనా వంటి హిట్ సినిమాల్లో కూడా నటించారు. 1978లో కసమే వాదే, డాన్ సినిమాలలో మళ్ళీ ద్విపాత్ర అభినయం చేశారు అమితాబ్. కసమే వాదేలో అమిత్ శంకర్ పాత్రలు, డాన్ సినిమాలో అండర్ వరల్డ్ గ్యాంగ్ లీడర్ విజయ్ పాత్రలు నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. యశ్ చోప్రా దర్శకత్వం వహించిన త్రిశూల్, ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన మగ్దూర్ కా సికిందర్ సినిమాలలో ఆయన నటనకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుని నామినేషన్లు లభించాయి. 1979లో అమితాబ్ సుహాగ్ సినిమాలో నటించారు. ఆ సంవత్సరానికి ఆ సినిమా అత్యంత ఎక్కువ వసూళ్లు సాధించింది. అదే సంవత్సరంలో ఆయన చేసిన మిస్టర్ నట్వర్ లాల్, కాలా పత్తర్, ది గ్రేట్ గ్యాంబ్లర్ సినిమాలు కమర్షియల్గా హిట్ కావడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు. నటి రేఖతో కలిసి ఆయన చేసిన మిస్టర్ నట్వర్లాల్ సినిమాలో మొదటిసారి గాయకుని అవతారం ఎత్తారు అమితాబ్. ఈ సినిమాకి గాను ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య గాయకుడు కేటగిరీల్లో నామినేషన్లు లభించాయి. కాలా పత్రకి కూడా ఉత్తమ నటుని నామినేషన్ వచ్చింది. 1980లో రాజ్ కోస్లా దర్శకత్వం వహించిన దోస్తానా సినిమాలో శత్రుఘ్న సిన్హా, జీనత్ అమన్లతో కలిసి నటించిన అమితాబ్ ఆ చిత్రంలోని నటనకు కూడా ఉత్తమ నటుని నామినేషన్ దక్కించుకున్నారు. ఈ సినిమా 1980లో అతి ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రం. 1981లో యశ్ చోప్రా దర్శకత్వం వహించిన సిల్సిలా సినిమాలో తన భార్య జయ, రేఖలతో కలిసి నటించారు. 80లలో షాన్, శక్తి, 1982 సినిమాలు నిరాశ మిగిల్చిన రామ్ బలరామ్, నసీబ్, లారీస్ సినిమాలు హిట్ అయ్యాయి. 1982లో ఆయన చేసిన 2 ద్విపాత్రాభినయ సినిమాలు సత్తే పే సత్తే, దేశ్ ప్రేమ్ విజయం సాధించాయి. 1983 మహాన్ చిత్రంలో త్రిపాత్రాభినయం కూడా చేశారు అమితాబ్. 1983లో ఆయన నటించిన కూలీ సినిమా ఆ సంవత్సరంలోనే అతి ఎక్కువ వసూళ్లు సాధించింది. 1982 కూలీ సినిమా సమయంలో గాయం. 1982 జూలై 26న కూలీ సినిమా కోసం బెంగళూరు విశ్వవిద్యాలయ క్యాంపస్లో సహనటుడు పునీత్ ఇస్సార్తో కలిసి షూటింగ్ చేస్తుండగా పేగుకు ప్రాణాంతకమైన గాయం తగిలింది. మొదట ఒక టేబుల్పై పడి అక్కడి నుంచి నేలపై పడే స్టంట్లో అమితాబ్ బల్లపైకి దూకగానే బల్ల చివరి భాగం కడుపులో గుచ్చుకుపోవడంతో లోపల పేగు చీలిపోవడంతో రక్తస్రావం అయింది. చావుకు దగ్గరగా వెళ్ళి వెనక్కి వచ్చిన అమితాబ్ చాలా నెలలు ఆసుపత్రిలోనే ఉండిపోవలసి వచ్చింది. ఈ సమయంలో ఆయన అభిమానులు పూజలు, ప్రార్థనలు చేసి ఆసుపత్రి బయట ఆయనను చూడటం కోసం క్యూలలో వేచి ఉండేవారు. కోలుకున్నాక 1 సంవత్సరం తర్వాత ఆ సినిమా చేయడం ప్రారంభించారు. 1983లో విడుదలైన ఈ సినిమా విపరీతమైన ప్రచారం వల్ల సినిమా అతిపెద్ద హిట్ అయింది. ఆ సంవత్సరంలో అతి ఎక్కువ కలెక్షన్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది. నిజానికి కూలీ సినిమా
చివరిలో అమితాబ్ పాత్ర మరణిస్తుంది. కానీ ఈ ఘటన తర్వాత దర్శకుడు మన్మోహన్ దేశాయ్ స్క్రిప్ట్ను మార్చి అమితాబ్ పాత్రను బ్రతికించేశారు. ఈ విషయమై దేశాయ్ని అడగగా నిజ జీవితంలో అప్పుడే మృత్యువుడిలో నుండి బయటకు వచ్చిన ఆయనను సినిమాలో చంపడం తప్పు కాబట్టే స్క్రిప్ట్ మార్చానని వివరించారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అమితాబ్కు దెబ్బ తగిలిన సీన్ను ఫ్రీజ్ చేసి చూపించి ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆయన నరాల బలహీనతతో బాధపడ్డారు. వ్యాధి వల్ల శారీరకంగానే కాక మానసికంగానూ బలహీనపడ్డ అమితాబ్ సినిమాలు వదిలి రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకున్నారు. సినిమా రిలీజ్ కాకముందే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని ప్రేక్షకులు అనుకుంటున్నారనే అపోహకు వచ్చారు ఆయన. ఇంకా రాజకీయాలు. 1984లో అమితాబ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి తమ ఫ్యామిలీ ఫ్రెండ్ రాజీవ్ గాంధీకి మద్దతుగా రాజకీయాల్లోకి వచ్చారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి హెచ్ఎన్ బహుగుణకు వ్యతిరేకంగా అలహాబాద్ నుంచి లోక్సభకు పోటీ నిలబడ్డారు. ఆయన సాధారణ ఎన్నికల చరిత్రలో మొదటిసారిగా 68.2% ఆధిక్యతతో గెలిచారు అమితాబ్. కానీ ఆయన 3 ఏళ్లకే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేశాక ఒక పత్రిక అమితాబ్ ఆయన తమ్ముడును బోఫోర్స్ స్కాండిల్లో నేరస్తులుగా ప్రకటించింది. దీనిపై అమితాబ్ కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆయనను ఆయన తమ్ముడిని నిర్దోషులుగా ప్రకటించింది. ఏబీసీఎల్ కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు అమితాబ్ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు అమర్ సింగ్కు ఆయనకు అండగా నిలిచారు. ఆ కృతజ్ఞతతో అమర్ స్వంత పార్టీ అయిన సమాజ్వాదీ పార్టీకి మద్దతిచ్చారు అమితాబ్. జయ కూడా సమాజ్వాదీ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. ఆ తరువాత చాలా కాలం అమితాబ్ సమాజ్వాదీ పార్టీకి సహాయాలు చేస్తూ వచ్చారు. ఆ పార్టీ ప్రకటనల్లో రాజకీయ ప్రచారంలోనూ విస్తృతంగా పాల్గొనేవారు. కానీ కొన్ని రోజుల తర్వాత తన పేరు పైన రైతుగా నకిలీ లీగల్ పేపర్లు సృష్టించబడ్డాక కారణం ఆ పార్టీనే అని తెలుసుకున్న అమితాబ్ దూరంగా ఉండడం మొదలుపెట్టారు. ఈ సంఘటన తర్వాత స్టార్ డస్ట్ వంటి పత్రికలు అమితాబ్ వార్తలపై 15 ఏళ్ల నిషేధం విధించాయి. దీనికి నిరసనగా తన సెట్లలోకి ప్రెస్ను నిషేధించారు ఆయన. రిటైర్మెంట్. 1988లో అమితాబ్ షెహన్షా సినిమాతో తిరిగి సినిమాల్లోకి వచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా విజయం మిగిలిన సినిమాలపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. 1989లో విడుదలైన జాదూగర్, తుఫాన్, మే ఆజాద్ హూ సినిమాలు అపజయాల పాలయ్యాయి. 1991లో విడుదలైన హమ్ చిత్రం హిట్ అవడమే కాక కెరీర్లోనే 3వ ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుని అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా విజయంతో కెరీర్ నిలుస్తుందన్న నమ్మకం పెట్టుకున్న అమితాబ్ను తరువాత వరుస అపజయాలు నిరాశపరిచాయి. కానీ 1990లో అగ్నిపథ్ సినిమాలో డాన్ పాత్రలో ఆయన నటనకు మొదటి జాతీయ ఉత్తమ నటుని అవార్డు లభించింది. 1992లో ఖుదాగవా, 1993లో ఇన్సానియత్ సినిమాల తర్వాత అమితాబ్ 5 ఏళ్ల పాటు సినిమాల్లో కనిపించలేదు. నిర్మాతగా తిరిగి నటనలోకి. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏబీసీఎల్ పేరుతో 1996లో నిర్మాణ సంస్థ స్థాపించారు అమితాబ్. 2000 సంవత్సరానికల్లా 10 బిలియన్ రూపాయలు సంపాదించాలన్న ఆశయంతో స్థాపించబడింది ఆ సంస్థ. భారతీయ వినోద పరిశ్రమలో అన్ని రంగాలను అందించాలన్న ఆశయంతో స్థాపించబడింది ఆ సంస్థ. భారతీయ వినోద పరిశ్రమలో అన్ని రంగాలను కమర్షియల్ సినిమాలు తీయడం, డిస్ట్రిబ్యూషన్, ఆడియో క్యాసెట్లు, వీడియో డిస్కుల తయారీ, అమ్మకాలు, ఈవెంట్ మేనేజ్మెంట్, టీవీ సాఫ్ట్వేర్ అమ్మకాలు చేయడం ఈ సంస్థ కార్యకలాపాలు. ఈ విధంగా అమితాబ్ తన కెరీర్లో దూసుకుపోతూ ఉన్నారు. మరి ఇప్పటికీ కూడా ఆయన ఎన్నో సామాజికంగా మంచి కార్యక్రమాలు చేస్తూ చక్కని మానవతావాదిగా తన్ను తాను ఎంతగానో నిరూపించుకున్నారు అమితాబ్. 1998లో బడే మియా చోటే మియా సినిమాతో తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టారు అమితాబ్. మరి ఈ సినిమాలు తిరిగి ఆయన్ను ఎంతో విజయ పదంలో నిలబెట్టాయి. అంతేకాకుండా అమితాబ్ బచ్చన్ ఎన్నో మానవతా కార్యక్రమాలు కూడా చక్కని కార్యక్రమాలు ఆయన చేశారు. ఆయనలో మానవతా కోణం చాలా గొప్పది. అమితాబ్ చాలా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో అప్పులు తీర్చలేక నష్టాల్లో మునిగిపోయిన 40 మంది రైతుల 11 లక్షల అప్పు తీర్చారు ఆయన. విదర్భకు చెందిన 100 రైతుల అప్పులు తీర్చేందుకు 30 లక్షల విరాళం ఇచ్చారు. 2010లో రెసిల్
ఫూకుట్టి స్థాపించిన ఫౌండేషన్కు కొచ్చిలో వైద్య సెంటర్ స్థాపించేందుకు 11 లక్షల విరాళం ఇచ్చారు. ఈ విధంగా మరి 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ తర్వాత జరిగిన అల్లర్లలో మరణించిన ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సుభాష్ చంద్ర తోమర్ కుటుంబానికి 2.5 లక్షల విరాళం అందించారు. ఈ విధంగా ఆయన ఎన్నో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో మరి చేస్తూ ఉన్నారు. జంతు సంరక్షకుల స్వచ్ఛంద సంస్థ పెటాకు అమితాబ్ సహాయం అందించారు. ఇంకా 2014లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో హెచ్ఐవి లేదా ఎయిడ్స్పై విద్యా పరికరం తయారు చేసినప్పుడు టెక్ ఎయిడ్స్ సాఫ్ట్వేర్కు హిందీ, ఆంగ్ల భాషల్లో తన వాయిస్ను రికార్డ్ చేసి తన ఫోటోను కూడా పంపారు అమితాబ్. మరి వ్యాపారంలో కూడా ఆయన ఎంతో చక్కని విజేతగా నిలిచారు. అమితాబ్ చాలా వ్యాపార వెంచర్లలో పెట్టుబడులు పెట్టారు. 2013లో జస్ట్ డైల్ 10% స్టాక్ కొని 4600% లాభం పొందారు. ఆర్థిక విపణి ఉపయోగించే క్లౌడ్ కంప్యూటింగ్ను డెవలప్ చేసే స్టాంపేడ్ క్యాపిటల్లో 3.4% షేర్ కొన్నారు అమితాబ్. మెరిడియన్ టెక్ అనే ఒక అమెరికన్ కన్సల్టింగ్ కంపెనీలో మరి $252,000 షేర్లు సొంతం చేసుకున్నారు బచ్చన్ కుటుంబం. విదేశాల్లో రహస్య పెట్టుబడులు ఉన్నట్టుగా పనామా పేపర్లలో బచ్చన్ కుటుంబం పేరు వచ్చింది. ఇంకా ఆయన ఎన్నో అవార్డులు, గౌరవాలు, గుర్తింపులు కూడా మరి పొందుకున్నారు. ఎన్నో విశ్వవిద్యాలయాలు ఆయనకి డాక్టరేట్లు ఇచ్చి సన్మానించారు. దేశ విదేశాల్లో ఆయన ఎన్నో పురస్కారాలు, గౌరవాలు అందుకున్నారు. ఈ విధంగా మరి అమితాబ్ బచ్చన్ గారు ఎంతో చక్కని మానవతావాదిగా, సినీ నటుడిగా, నిర్మాతగా, గాయకునిగా, మరి ఒక వ్యాపారవేత్తగా అన్నీ కూడా విజయ పదంలోనే ఆయన నడిచారు. మరి ఆయనకు 2004లో ఝాన్సీ విశ్వవిద్యాలయం భారతదేశం డాక్టరేట్ ఇచ్చింది. 2006లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి 2006లో లండన్కు చెందిన డిమామ్ ఫోర్ట్ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చింది. 2011లో ఆస్ట్రేలియాకు చెందిన బ్రిస్బెన్ క్వీన్స్లాండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం మరియు 2013లో జోధ్పూర్ జాతీయ విశ్వవిద్యాలయం, 2015లో ఈజిప్ట్కు చెందిన కైరోలోని అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ వారు, 2012 జూలై 27న లండన్లో అమితాబ్ ఒలింపిక్ జ్యోతిలో ర్యాలీలో కూడా పాల్గొన్నారు. అమితాబ్పై ఎన్నో పుస్తకాలు కూడా వచ్చాయి. 1999లో అమితాబ్ బచ్చన్ ది లెజెండ్, 2004లో టు బీ ఆర్ నాట్ టు బీ అమితాబ్ బచ్చన్, 2006లో ఏబి ది లెజెండ్, 2006లో అమితాబ్ బచ్చన్ ఏక్ జీవిత్ కిమ్ వదంతి, 2006లో అమితాబ్ ది మేకింగ్ ఆఫ్ సూపర్ స్టార్, 2007లో లుకింగ్ ఫర్ ది బిగ్ బీ, బాలీవుడ్, బచ్చన్ అండ్ మీ, 2009లో బచ్చనాలియా పుస్తకాలు ఆయన గురించి వచ్చినవే. 2002లో బచ్చన్ స్వంతంగా సోల్ కర్రీ ఫర్ యూ అండ్ మీ, యాన్ ఎంపవరింగ్ ఫిలాసఫీ దట్ కెన్ ఎన్రిచ్ యువర్ లైఫ్ అనే పుస్తకం రాశారు. 1980లలో సుప్రీమో సిరీస్లో ది అడ్వెంచర్స్ ఆఫ్ అమితాబ్ బచ్చన్ అనే పేరుతో వచ్చి 2005లో సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో నటించిన బ్లాక్ సినిమాలో చెవిటి గుడ్డి అమ్మాయికి టీచర్ పాత్రలో ప్రేక్షకులనే కాక విమర్శకులను కూడా మెప్పించారు అమితాబ్. ఈ సినిమా కమర్షియల్గా కూడా పెద్ద హిట్గా నిలిచింది. ఈ సినిమాతో ఆయన కెరీర్లో 2వ జాతీయ ఉత్తమ నటుడు, 4వ ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు, 2వ ఫిల్మ్ఫేర్ విమర్శకుల ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో టెలివిజన్ ప్రకటనలో కనిపించారు ఆయన. 2005, 2006లలో తన కుమారుడు అభిషేక్ బచ్చన్తో కలిసి బంటీ ఔర్ బబ్లీ, కభీ అల్విదా నా కెహ్నా వంటి సినిమాల్లో నటించారు అమితాబ్. ఈ 2 సినిమాలు మంచి విజయాలు నమోదు చేసుకున్నాయి. తర్వాత ఆయన నటించిన బాబుల్, ఏకలవ్య, నిశ్శబ్ద్ సినిమాలు ఆర్థికంగా విజయం సాధించకపోయినా ఈ సినిమాల్లో ఆయన నటన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 2007 మేలో చీనీ కమ్, షూట్అవుట్ ఎట్ లఖండ్వాలా సినిమాల్లో నటించారు ఆయన. ఈ 2 మల్టీ స్టారర్ సినిమాలు. చీనీ కమ్ యావరేజ్ హిట్ అయిన షూట్అవుట్ ఎట్ లఖండ్వాలా సినిమా మాత్రం మంచి విజయం సాధించింది. గతంలో ఆయన చేసిన షోలే 1975 సినిమాను రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రామ్ గోపాల్ వర్మకి ఆగ్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా కమర్షియల్గా అతిపెద్ద ఫ్లాప్ అవడమే కాక విమర్శకుల నుండి తీవ్ర విమర్శలు కూడా అందుకుంది.
అదే సంవత్సరంలో ఆంగ్ల భాషా చిత్రం ద లాస్ట్ లీర్ చిత్రంలో అర్జున్ రాంపాల్, ప్రీతి జింతాల్తో కలిసి నటించిన అమితాబ్ ఈ సినిమాలోని నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాను రుతుపర్ణ ఘోష్ దర్శకత్వం వహించారు. 2007 టొరంటో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో 2007 సెప్టెంబర్ 9న ప్రదర్శించబడింది. ఈ చిత్రం మొట్టమొదటి అంతర్జాతీయ చిత్రం శాంతారాంలో సహాయ నటునిగా నటించేందుకు ఒప్పుకున్నారు అమితాబ్. మీరా నాయర్ దర్శకత్వంలోని జానీ డెప్ హీరోగా రావాల్సిన ఈ సినిమా ఇప్పటికీ మొదలు కాలేదు. మొదట 2008 ఫిబ్రవరిలో మొదలు కావాల్సిన ఈ సినిమా 2008 సెప్టెంబర్కు వాయిదా పడింది. ఆ తర్వాత ఈ సినిమా నిరవధిక వాయిదా పడింది. వివేక్ శర్మ దర్శకత్వంలో 2008 మే 9న విడుదలైన భూత్నాథ్ సినిమాలో ఆత్మగా టైటిల్ పాత్రలో అమితాబ్ నటించారు. 2005లో విడుదలైన సర్కార్ సినిమాకు 2008లో సీక్వెల్గా వచ్చిన సర్కార్ రాజ్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. 2009లో విడుదలైన పా సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలో ప్రొగీరియా వ్యాధి సోకిన 13 ఏళ్ల బాలుడిగా అమితాబ్ నటన ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రంలో తన సొంత కొడుకు అభిషేక్ కొడుకుగా నటించారు ఆయన. ఈ సినిమాలోని ఆయన నటనకు గాను 3వ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు, 5వ ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుని అవార్డు అందుకున్నారు అమితాబ్. 2010లో మేజర్ రవి దర్శకత్వంలో మోహన్ లాల్తో కలిసి కందహార్ సినిమా ద్వారా మలయాళంలో మొదటిసారి నటించారు ఆయన. భారతీయ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 814 హైజాక్ సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమాకు అమితాబ్ పారితోషికం తీసుకోకుండా నటించారు. 2013లో హాలీవుడ్లో ది గ్రేట్ గాట్స్బే సినిమాలో ప్రత్యేక పాత్రలో మొదటిసారి కనిపించారు ఆయన. లెనార్డో డికాప్రో, టోబే మ్యాగ్రీల్తో కలిసి ఈ సినిమాలో నటించారు. 2014లో భూత్నాథ్ సినిమాకు రీమేక్గా వచ్చిన భూత్నాథ్ రిటర్న్స్లో స్నేహపూర్వక దెయ్యంగా నటించారు. 2015లో విడుదలైన పీకు సినిమాలో దీర్ఘకాలిక మలబద్ధకం వల్ల కోపిష్టి అయిన తండ్రి పాత్రలో నటించారు అమితాబ్. ఈ సినిమా ద్వారా 4వ జాతీయ ఉత్తమ నటుడు, 3వ విమర్శకుల ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. ఇంకా ఆయన బుల్లితెర కెరీర్ చూద్దాం. 2000లో అమితాబ్ కౌన్ బనేగా కరోడ్పతి కేబీసీ మొదటి సీజన్కు యాంకర్గా వ్యవహరించారు. ఈ షో బ్రిటిష్ బుల్లితెర గేమ్ షో హూ వాంట్స్ టు బి మిలియనీర్కి భారతీయ అనుసరణ. ఈ షో చాలా పెద్ద హిట్ అయింది. 2005లో వచ్చిన రెండో సీజన్ను అమితాబ్ అనారోగ్యం పాలవడంతో 2006లో స్టార్ ప్లస్ అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. 2009లో రియాలిటీ షో బిగ్ బాస్ 3వ సీజన్కు హోస్ట్గా వ్యవహరించారు అమితాబ్. 2010లో కేబీసీ 4వ సీజన్కు హోస్ట్గా వ్యవహరించారు. ఈ షో 5వ సీజన్ 2011 ఆగస్టు 15లో మొదలై 2001 నవంబర్ 17లో ముగిసింది. ఈ షో అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ సాధించి చాలా పెద్ద హిట్ అయింది. CNNIBN కేబీసీ టీంకు అమితాబ్కు ఇండియన్ ఆఫ్ ద ఇయర్ ఎంటర్టైన్మెంట్ అవార్డు ప్రదానం చేసింది. ఈ షో దాని కేటగిరీలో చాలా ఇతర అవార్డులను గెలుచుకుంది. కేబీసీ 6ను కూడా అమితాబ్ హోస్ట్ చేశారు. ఈ షో 2012 సెప్టెంబర్ 7న సోనీ టీవీలో ప్రసారమైంది. ఈ షో అతి ఎక్కువ మంది ప్రేక్షకులు చూసిన షోగా నిలిచింది. 2014లో సోనీ టీవీలో యుద్ధ ధారావాహికలో టైటిల్ పాత్రలో నటించారు అమితాబ్. వ్యక్తిగత, వృత్తిగత జీవితాల మధ్య నలిగే వ్యాపారవేత్త పాత్ర పోషించారు ఈ ధారావాహికలో అమితాబ్. 2010 ఫిబ్రవరి 1 నుంచి అమితాబ్ గుజరాత్ పర్యటనకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఆయన అందించిన గాత్రం. లోతైన, బరువైన గాత్రం అమితాబ్ది. వ్యాఖ్యాతగా, నేపథ్య గాయకునిగా చాలా షోలకు యాంకర్గా చేశారు. 1977లో సత్యజిత్ రే సినిమా పత్రంజ్ కే ఖిలారి సినిమాలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు అమితాబ్. సత్యజిత్ రేకు అమితాబ్ గాత్రం అంటే చాలా ఇష్టం. 2001లో లగాన్ సినిమాలో కూడా వ్యాఖ్యాతగా మాట్లాడారు ఆయన. ఈ సినిమా చాలా పెద్ద హిట్. ఆస్కార్ గెలుచుకున్న ఫ్రెంచ్ డాక్యుమెంటరీ మార్చ్ ఆఫ్ ది పెంగ్విన్స్కు తన గాత్రం అందించారు అమితాబ్. ఈ సినిమాను జూక్ జాక్వెట్ దర్శకత్వం వహించారు. ఆయన గాత్రం అందించిన పలు సినిమాలు
బాలిక బధు 1975, తేరే మేరే సప్నే 1996, లగాన్ 2001, పరిణేత 2005, జోధా అక్బర్ 2008, స్వామి 2007, జోర్ లగా కే హై 2009, కహానీ 2012, క్రిష్ 3 2013, మహాభారత్ 2013, విక్రమసింహ కొచ్చిడియన్ హిందీ వర్షన్ 2014. ఇంకా ఆయనలో మానవత కోణం కొంచెం మనం చూద్దాం. ఇందాక కొన్ని వివరాలు దాని గురించి. 2013లో తన తండ్రి పేరు మీద హరివంశ్ రాయ్ బచ్చన్ మెమోరియల్ ట్రస్ట్ను స్థాపించారు ఆయన. 2002లో 1556 పోలియో కేసులు నమోదైనప్పుడు యునిసెఫ్ పోలియో నివారణ ప్రచారంలో భాగంగా అమితాబ్ను ప్రచార రాయబారిగా నియమించింది. 2014 మార్చి 27లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా గుర్తించడం విశేషం. 2013లో బాలికల అభ్యున్నతి కోసం పనిచేసే ప్లాన్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు అమితాబ్ కుటుంబం 25 లక్షల రూపాయల విరాళంగా ఇచ్చారు. 2013లో మహారాష్ట్ర పోలీస్ సంక్షేమ నిధికి 11 లక్షల విరాళం ఇచ్చారు అమితాబ్. పులుల రక్షణ కోసం సేవ్ అవర్ టైగర్స్ క్యాంపెయిన్కు అమితాబ్ ప్రచార రాయబారి. జంతు సంరక్షకుల స్వచ్ఛంద సంస్థ పెటాకు అమితాబ్ సహాయం అందించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ అమ్మవారి గుడిలో బందీగా ఉన్న సుందర్ అనే ఏనుగును విడిపించడానికి ఆ సంస్థ తరపున ఎంతో కృషి చేశారు ఆయన. వీరి ఉద్యమానికి ఫలితంగా ఆ ఏనుగును బెంగళూరులోని బన్నెర్ఘట్ట జాతీయ పార్కుకు పంపినప్పుడు ట్విట్టర్లో పెటా ఇండియా ఏనుగు సుందర్ను ఫ్రీగా సంచారం చేయగలిగే విధంగా అడవంతటి పెద్ద పార్కుకు పంపించింది. ఈ మంచి కారణానికి నేను కూడా పని చేయగలగడం చాలా ఆనందంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు అమితాబ్. 2014లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో HIV విద్యా పరికరం తయారు చేసినప్పుడు టెక్ ఎయిడ్ సాఫ్ట్వేర్కు హిందీ, ఆంగ్ల భాషల్లో తన వాయిస్ను రికార్డ్ చేసి తన ఫోటోను పంపారు అమితాబ్. మరి ఇంకా వ్యాపార రంగంలో ఆయన విజయాలు కొన్ని చూద్దాం. అమితాబ్ చాలా వ్యాపార వెంచర్లో పెట్టుబడులు పెట్టారు. 2013లో జస్ట్ డైల్లో 10% స్టాక్ కొని 46,000% లాభం పొందారు. ఆర్థిక విపణి ఉపయోగించే క్లౌడ్ కంప్యూటింగ్ను డెవలప్ చేసే స్టాంపేడ్ క్యాపిటల్లో 3.4% షేర్ కొన్నారు అమితాబ్. మెరిడియన్ టెక్ అనే ఒక అమెరికన్ కన్సల్టింగ్ కంపెనీలో $252,000 షేర్లు సొంతం చేసుకున్నారు బచ్చన్ కుటుంబం. విదేశాల్లో రహస్య పెట్టుబడులు ఉన్నట్టుగా పనామా పేపర్లో బచ్చన్ కుటుంబం పేరు వచ్చింది. ఆయన చేసిన సినిమాల ద్వారా జాతీయ అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులే కాక భారత సినిమా పరిశ్రమలో చేసిన కృషికి గాను మిగతా పోటీల్లో కూడా ఎన్నో అవార్డులు అందుకున్నారు అమితాబ్. 1991లో రాజ్ కపూర్ పేరు మీదుగా స్థాపించిన ఫిల్మ్ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న మొట్టమొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు ఆయన. 2000 ఫిల్మ్ఫేర్ అవార్డుల్లో సూపర్ స్టార్ ఆఫ్ ది మిలీనియం పురస్కారం పొందారు అమితాబ్. 1999లో BBC నిర్వహించిన యువర్ మిలీనియం అనే ఆన్లైన్ పోల్ నిర్వహించినప్పుడు అమితాబ్ గ్రేటెస్ట్ స్టార్ ఆఫ్ స్టేజ్ ఆర్ స్క్రీన్గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆ సంస్థ స్పందిస్తూ ఆయన పాశ్చాత్య దేశాల్లో ప్రఖ్యాతం కాకపోయినా భారతదేశంలో అత్యంత ప్రసిద్ధుడు కావడం వల్లే ఆయన ఎంపికయ్యారని పేర్కొంది. 2001లో ఈజిప్ట్లో జరిగిన అలెగ్జాండ్రియా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో అంతర్జాతీయ సినిమా రంగంలో అమితాబ్ చేసిన కృషికి గాను శతాబ్దపు నటునిగా గౌరవం అందుకున్నారు. 2010 ఆసియా ఫిల్మ్ఫేర్ అవార్డులలో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఆసియా ఫిల్మ్ అవార్డులలో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు అమితాబ్. ఇవే కాక ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్లోనూ అవార్డ్ ఫంక్షన్స్లోనూ ఎన్నో పురస్కారాలు, గౌరవాలు పొందారు అమితాబ్. 2000 జూన్లో మేడం టొసాడ్స్ మైనపు మ్యూజియంలో బొమ్మ కలిగిన ఆసియాకు చెందిన జీవించి ఉన్న వ్యక్తి అమితాబ్ ఒక్కరే. 2009లో న్యూయార్క్లో కూడా అమితాబ్ మైనపు బొమ్మ తయారు చేశారు. 2011లో హాంకాంగ్లో, బ్యాంకాక్లో, 2012లో వాషింగ్టన్ డీసీలో కూడా ఆయన అమితాబ్ మైనపు బొమ్మ ఏర్పాటు చేశారు. 2003లో ఫ్రెంచ్ పట్టణం డీవిల్లే హానరీ సిటిజన్షిప్ కూడా అందుకున్నారు అమితాబ్. పౌర పురస్కారాలు భారత ప్రభుత్వం 1984లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2015లో పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. అంతర్జాతీయ సినిమా రంగంలో ఆయన చేసిన కృషికి గాను ఫ్రెంచ్ ప్రభుత్వం
ఆ దేశపు అత్యున్నత గౌరవ పురస్కారం అయిన లెజియన్ ఆఫ్ హానర్ పురస్కారం అది అందించింది. ఇంకా అమితాబ్పై ఎన్నో పుస్తకాలు కూడా వచ్చాయి. ఇంకా మరి ఆయన రాసినటువంటి మరి కొన్ని పుస్తకాలు అయితే ఉన్నాయి. 2012లో పెటా సంస్థ అమితాబ్ను హాటెస్ట్ వెజిటేరియన్గా పేర్కొంది. పెటా నిర్వహించిన ఒక పోల్లో అమితాబ్ ఆసియా ఖండపు సెక్సియస్ట్ వెజిటేరియన్గా ఎంపికయ్యారు. మరి ఆయన నటించినటువంటి కొన్ని సినిమాలు మరి మనం జాబితా చూసినట్లయితే మరి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అవి షోలే, పా ఇలాంటి చాలా సినిమాలు అయితే అవి విజయ పదంలో నడిచినటువంటి వాటిల్లో లిస్టులో ఉన్నాయండి. మరి అవి మనం మరొక వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మరి మీకు నచ్చినట్లయితే మరి తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాగే ఎంతోమంది మహనీయుల జీవిత కథలు ఇంకా మనం తెలుసుకుందాం. మరి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.